టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు శనివారం. ఈరోజు అష్టమి తిథి రాత్రి 7:27 వరకు ఉంటుంది. తదనంతరం నవమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 3:53 వరకు ఉంటుంది. అంటే తెల్లవారి 6వ తారీఖు. తదనంతరం మరి పుష్యమి. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ అశోక అష్టమి గాను, తర్వాత మరి మాస దుర్గాష్టమిగాను చేసుకోవటం అనేది ఉంటుంది. ఈరోజు మరి శివపార్వతుల యొక్క పూజకు చాలా మంచిది, వాహనాల పూజకి కూడా చాలా అనుకూలం. ఇక ఈరోజు మరి రాశి ఫలాల్లోకి వస్తే ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన పనులని సాధ్యమైనంత వరకు కూడా సాయంకాలం లోపుగా ప్రణాళికలు వేసుకోవటం మంచిది. సాయంకాలం దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ యొక్క పరిస్థితి కొంత అంటే గోచార పరిస్థితి కొంత బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కుదురుగా లేకపోవటం అనేది, అనేక పనులు మీద పెట్టుకుని సతమతం అవటం అనేది, తర్వాత ఇటు ఆరోగ్య విషయంలో కూడా ఒక నిర్లక్ష్య స్వభావం, వీటన్నిటి వల్ల కూడా కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉంటున్నాయి. తోడబుట్టిన వారితో ఏవైనా సరే అకాల విరోధాలు రావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు బయట నుంచి రావాల్సినవి, బయట నుంచి మీరు పొందాల్సినవి సక్రమంగానే పొందుతారు. అయితే మనం ఏదైతే ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు పెట్టే విషయంలో కొంతవరకు ఏమరపాటు లేకుండా చూసుకోండి. ఏదైనా సరే కొంతవరకు నష్టపోవడానికి లేదా తక్కువ ఖర్చు అయ్యేదానికి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కానీ ఎదురు కావచ్చు. ఇంకా వ్యక్తిగతంగా ఆరోగ్య విషయంలో కొంతవరకు అజీర్తికి సంబంధించిన కానీ, మరి ఏవైనా సరే గొంతు ఇన్ఫెక్షన్ వీటికి సంబంధించిన కానీ ఏవైనా కలగచ్చు. నాన్నగారి అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. అయితే మానసికంగా మాత్రం ఆనందంగా సంతోషంగా గడపగలుగుతారు. ఎక్కడికి అయితే మీరు ఏదైతే ఒక నమ్మకం పెట్టుకొని మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో ఆ ప్రణాళికల్లో చాలా వాటిని మీరు అమలు చేయగలిగే స్థితిలో అయితే ఉంటారు. ఇక ఇటు వాతావరణ మార్పుల వల్ల అయితేనేమి, ప్రదేశ మార్పుల వల్ల అయితేనేమి, తాత్కాలికంగా చిన్న అనారోగ్యాలు వాటిల్లినప్పటికీ కూడా భయపడాల్సినంత పెద్దవైతే ఏమి కావు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం చేసుకునే వారికి ఈరోజు అనుకూలత చాలా తక్కువ ఉంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిపాటి ఉపశమనం, ఆనందం లభించడం అనేది అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయంలో మీకు కొంతవరకు సంతృప్తి కలిగించడం, అంటే పూర్తిగా కాకపోయినా కనీసం ఈ మాత్రమైనా నాకు ఆనందం లభించింది అనే ఒక సంతృప్తి లభించడానికైతే మాత్రం ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. ధర్మ కార్యాచరణలో పాలు పంచుకుంటారు. తర్వాత ఏవైనా సరే దూర బంధువులతో మీరు మమేకమవుతారు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక మరి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఖర్చులు కూడా తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్యం కలుగుతూ ఉండటం, తద్వారా కొంత ఖర్చు అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం మధ్యలో కొంత ఊరట ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఎక్కువ శాతం
మనకి ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఖర్చుల విషయంలో అయితేనేమి కొంత ఏవో రకమైన సమస్యలు పెరిగేలాగానే కనిపిస్తున్నాయి. కనుక కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఈరోజు ఏదో బాగుందని ఏదో మేము అన్నప్పటికీ కూడా అది ఏప్రిల్ 14 దాకా అయితే పూర్తిగా అంత మంచని చెప్పడానికి లేదు. కనుక ఉన్నంతలో కొంతవరకు సమయంతో వెళ్ళటం అనేది, ప్రణాళిక అనేది ఏదైతే ఉంటుందో అది పక్కా ప్లానింగ్తో అమలు చేయటం అనేది చాలా అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనా సరే ఎక్కువ శాతం ఆనందకరంగా, సంతృప్తికరంగా జరగటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సన్నగిల్లుతాయి. అనుకోకుండా ఏదైనా సరే ఒక ఆనందకరమైన క్షణాలు కూడా ఉత్పన్నం కావచ్చు. ఇక ఇతరత్ర అంటే ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ, మరి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కానీ, స్వయం వృత్తుల వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన, ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఏదైనా సరే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి, లేదా కొత్తగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టాలనుకునే వారికి ఈరోజు వరకు మంచి మరుపురాని దినం కనుక ఈ రోజుని మీరు వదులుకోవద్దు. కనుక మీదేదైతే ఒక మంచి కార్యక్రమాలు మీ ముందున్నాయో వాటిని మీరు దృష్టి మరల్చకుండా శ్రీకారం చుట్టినట్టయితే తప్పకుండా విజయం పొందుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే మీరు చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు ఇలా ఏవైనా సరే వాటన్నిటిలో కూడా మీకు ఎంతో కొంత మానసిక ఆనందం కలిగించే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఖర్చులకి వెరవకుండా మీ యొక్క సౌకర్యాలని కానీ, సుఖాలను కానీ అనుభవించగలుగుతారు, మెరుగుపరుచుకోగలుగుతారు. స్థాన మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అదే రకంగానే ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక గత కొద్ది నెలలుగా మేము ఏదైతే చెప్తున్నామో ఈ తులారాశి వారికి ఈరోజు కూడా కొద్దిగా ఏదైనా సరే ఈ తిండికి సంబంధించిన వాటిల్లో కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి క్రమంగా సాయంకాలం దాటిన తర్వాత నుంచి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి కొద్దిగా ఒక 2-2.5 రోజుల పైగా కొంతవరకు మానసికంగా ఒత్తిడి నుంచి బయటకు రావటం, ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో కొంతైనా మీకు అనుకూలంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు భర్త లేదా భార్య పరంగా ఇద్దరికి కూడా ఏదైనా సరే ఒక మానసికంగా కొంత ధైర్యాన్ని ఇచ్చేలాగా ఒక కొత్త అంశం మీ దృష్టికి రావటం అనేది అయితే జరుగుతుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి రేపటి నుంచి కొంతవరకు ఎక్కువ మంచి అనేది ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం ఈరోజు ఎంతో కొంత మంచి రోజుగానే చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు మరి దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా కొంత ఇబ్బందిగాను, అనారోగ్య సూచితంగాను కనిపిస్తున్నాయి. అంటే ఇటు పనుల్లో స్పష్టత లేకపోవటం, తర్వాత ఏది చేయాలో అది ముందు చేయలేకపోవటం, చేద్దాం అనుకుంటూనే ఏదో రకంగా కాలాన్ని అరగదీయటం, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఇక అదే రీతిలో ఒక్కోసారి అనుకోకుండా ఏవైనా సరే అంటే కరెక్ట్గా కార్యం చేయాలనుకున్న టైంలోనే మనకి ఆరోగ్యం దెబ్బతింటాం, కొంత ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా మనకి 2 రకాల అసౌకర్యాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఫైనాన్స్ వ్యవహారాలకి, ఆర్థిక లావాదేవీలకి తగిన సమయం కాదు. అలాగే మనకి శ్వాసకి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించినవి అంటే ఇస్నోపియా ఇలాంటివి కానీ, న్యూమోనియా కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈరోజు ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి అనుకొని ఏమైనా ప్రయాణాలు తగిలే పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలన్నా, ఏవైనా సరే మనోరంజక ప్రదేశాలని తిలకించాలన్నా ఈరోజు అనుకూలత అనేది అయితే ఉంటుంది.
అయితే భార్యాభర్తలకి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మధ్య మధ్యలో ఉన్నట్టుండి చిరుచిరు కోపాలు అలకలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక సంతానపరంగా ఈరోజు కొంత మంచి వార్తలు అంటారు. ఈరోజు మధ్యవర్తిత్వంగా ఉండి చేసే పనులకి వ్యాపారాలకి అనుకూలత కాదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే నెమ్మదిగా ఒక్కొక్క ఒత్తిడి నుంచి బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించడం, ఎవరో ఒకరి సహాయ సహకారాలతో వాటి నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వెన్నుకు సంబంధించినవి కానీ కీళ్ళకు సంబంధించినవి కానీ అనారోగ్యాలు అయితే ఈరోజు కూడా ఎంతో కొంత కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది. సంతానపరంగా ఒక శుభవార్త వింటారు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది, నిర్ణయాలు తీసుకోవటంలో గందరగోళ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కార్యనిర్వహణలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఇతరుల ప్రమేయం వల్ల అయితేనేమి, ఇతరుల పెత్తనం వల్ల అయితేనేమి కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత ఓపిక నశించటం, చిరాకులు చికాకులు ఎక్కువ అవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం ఏదో విధంగా లాభము లేదా ఆ రకంగా పనులు పూర్తవటం, అంటే అవసరానికి పనులు పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.